నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కలుగుల ఎలకను బయటికి రప్పియాలంటే పొగ పెడతారు. అట్లనే లండు చేస్తున్న ఎద్దును ముల్లికట్టెతోటి 2 సురుకులు వడిస్తేనే అది చక్కగా అవుతుంది. చెప్పంగా ఈయనకుంటే 2 సరిసి చెప్తే వాళ్ళేతో ఒక్కొస్తారు. గట్లని ఈ సర్కారుకు మంచిగా చెప్తే ఈయనకుంటే మన్నెత్తి పోసి శాపనార్థాలు పెడితే గాని సురుకు తలిగినట్టు లేదనుకుంటా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటుంటారు. గట్లనే సర్కారు కూడా మాటలతోటి ఏదన్నా అడిగితే పని అయ్యేటట్టు లేదు. ఈ సర్కారును కదిలియాలనంటే మినిమం నిరసనలు చేస్తే సరిపోదు. ఏడుకాడ లొల్లులు పెట్టాలి, నిరుద్యోగుల మీద లాఠీలు ఇరగాలి, అందరినీ పోలీస్ స్టేషన్లలో వేసి రోకలి బండలు ఎక్కిపియాలి. అప్పుడు కానీ ఈ సర్కారు లోపల చలనం వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఎన్ని రోజుల సంది నిరుద్యోగులు డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయాలని అడుగుతాండ్రు. ఎంత శాంతియుతంగా నిరసనలు చేస్తాండ్రు. చదువుకోవాల్సిన వాళ్ళు సడక్ల మీదకి వచ్చి ఏడ్చుకుంటే ఆవేదన ఎల్లగక్కి. అయినా ఈ సర్కారుకు మనసు గరగలేదు. ఎంత చేస్తారో చేసుకొని ఇరన్నట్టే చూసిండ్రు. ఇప్పుడు ఉద్యమం ఉధృతమయ్యే వరకు గవర్నమెంట్ బాగా బదనామవుతుందని గ్రూప్ 2ను వాయిదా వేద్దామని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రూప్ 2 వాయిదా వేస్తే మేలైతుందా నష్టమవుతుందా మళ్ళెప్పుడు పెట్టచ్చు అని నిపుణులతోటి మీటింగ్ పెట్టిందని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి గ్రూప్ 2 వాయిదా వేయచ్చు అని అంటున్నారు. చూడుర్రి సార్కు సురుకు పెడితే గానీ కదలతలేడన్నట్టు. నిరుద్యోగుల ఓట్లతోటి గద్దెనెక్కి అటెంక వాళ్ళనే పోలీసులతోటి దొక్కి ఇప్పుడు తీరా వాయిదేస్తామని గిచ్చి చాక్లెట్ ఇచ్చినట్టు చేస్తుంది ఈ సర్కారు. గీన్నే ఈ సర్కారు తెలివి ఏ పాటిదో తెలుస్తుంది. అవగాహన రాహిత్యం అంతా బయట పడుతుంది అని గుర్రు గర్రుమంటున్నారు ఈ సర్కారు తీరు చూసినోళ్ళు.